ఫస్ట్ ఏం చేయాలంటే వెల్కమ్ స్లైడ్ చూపించి వెల్కమ్ గైస్ లేదంటే వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పాలి. ఓకేనా? వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ చెప్పిన తర్వాత స్లైడ్ మార్చాలి. అంటే నీ చేతుల్లో పిన్ పాయింటర్ పెన్ అదే ఉంటుంది కదా, దీనికి సంబంధించిన రిమోట్ కానీ ఏదో ఒకటి. సో దానివల్ల స్లైడ్ మార్చాలన్నమాట. ఫస్ట్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు నీ పేరు చెప్పాలి. మై నేమ్ ఇస్ ఎన్ లక్ష్మీదేవి and now I am going to present some intrinsics of my project working capital management. Intrinsics ante INTRINCICS intrinsics INTRINCACS అంతేరే. ఇంట్రిన్సిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మెయిన్ అని అర్థం. మెయిన్ థీమ్ అని మీనింగ్ వస్తుంది ఇంట్రిన్సిక్స్ అంటే. అంటే దాంట్లో ఉండే ఒరిజినల్ మ్యాటర్ ఏంటి అంటే క్రిస్ప్గా పిన్ పాయింట్గా అసలు అదంటే ఏంటి అని అర్థం. ఇంట్రిన్సిక్స్ అంటే జస్ట్ ఈ పదం యూస్ చేయొచ్చు, లేదంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రెసెంట్ మై ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా? లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మై నేమ్ ఇస్ ఎన్ లక్ష్మీదేవి. నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ ఇంట్రిన్సిక్స్ ఆఫ్ మై ప్రాజెక్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు స్లైడ్స్ కలిపి చెప్తాను చూడు. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. మై నేమ్ ఈస్ ఎన్ లక్ష్మీదేవి. నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ ఇంట్రిన్సిక్స్ అబౌట్ మై ప్రాజెక్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకేనా? చెప్పాలంటే ఆమె పేరు చెప్పుకోవచ్చు, ప్రాజెక్ట్ గైడ్. దిస్ ప్రాజెక్ట్ ఈస్ గైడెడ్ బై ఎస్ అంజీ ఆశా జ్యోతి అండ్ ఐ హియర్ అంటే ఆమెకి ధన్యవాదాలు చెప్పుకున్నట్టు కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ధన్యవాదాలు ఎలా చెప్తావు అంటే ఫస్ట్ నీ పేరు చెప్తావు. చెప్పిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ ఇంట్రిన్సిక్స్ ఆఫ్ మై ప్రాజెక్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ హియర్ బై I like to thank my project guide S. Anji Asha Jyoti who provided me support. బొచ్చు పోషాను అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒకవేళ థ్యాంక్స్ చెప్పాలనుకుంటే హియర్ బై ఐ లైక్ టు థ్యాంక్ మై ప్రాజెక్ట్ గైడ్ ఎస్ అంజీ ఆశా జ్యోతి అండ్ లెట్స్ బిగిన్ అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు స్లైడ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. మై నేమ్ ఇస్ ఎన్ లక్ష్మీదేవి. నువ్వు ఎంబీఏ ఆ సెక్షన్ ఈ సెక్షన్ చెప్పక్కర్లా. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. మై నేమ్ ఇస్ ఎన్ లక్ష్మీదేవి. నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ ఇంట్రిన్సిక్స్ ఆఫ్ మై ప్రాజెక్ట్ working capital management and I hereby like to thank my project guide S. Anji Asha Jyoti. So let's begin the project. Let's begin ఏం చెప్పక్కర్లేదు, అంజీ ఆశా జ్యోతి అని చెప్పి నెక్స్ట్ లెట్స్ ఫస్ట్ లెర్న్ వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పి ఇక్కడ ఉండే సోది చెప్పక్కర్లేదు నువ్వు. జనరలీ వర్కింగ్ క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్ a sum of money, a sum of amount which is useful to run the business. అలా అయినా చెప్పొచ్చు. లేదంటే a working capital is a liquid cash which helps the business to run to meet the day-to-day expenses of the business అని అనొచ్చు. ఎలా అంటే మళ్ళీ చెప్తాను చూడు. The working capital is an amount of money which is useful for the business to run అలా వద్దులే. The working capital is a sum of amount which helps the business to meet day-to-day expenses. లేదంటే the working capital is a sum of money which the business uses to meet its expenses, its day-to-day expenses
అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా. ఎత్తిన వెంటనే అది వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ కరెంట్ లయబిలిటీ మైనస్ కరెంట్ అసెట్స్ అలా చెప్పకూడదు. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అలా అంతా చెప్పకూడదు. నార్మల్గా జనరలీ వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ an amount which is used by the business to meet its day-to-day expenses. తర్వాత how important the working capital it may be. So this point raised interest in me to prepare for this project అని చెప్పొచ్చు అనమాట. వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే ఈ పదం ఎంత ఇంపార్టెంటో అనేది నాకు దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి. ఎలా చెప్పొచ్చు అంటే ఫస్ట్ జనరలీ వర్కింగ్ క్యాపిటల్ is a sum of money which a business uses to meet its day-to-day expenses. ఓకేనా, అలా చెప్పొచ్చు. లేదంటే డైరెక్ట్గా వర్కింగ్ క్యాపిటల్ పోకుండా వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. మై నేమ్ ఇస్ ఎన్ లక్ష్మీదేవి. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ some intrinsics of my project working capital management, and now I hereby like to thank my project guide N Jyoti Peru. Okay na? Next. so it comes to working capital. First let's know what is capital. Capital is nothing but an initial అమౌంట్ సంథింగ్. అలా కాదులే, క్యాపిటల్ అంటే ఏంటని చెప్తున్నాం స్టార్టింగ్. ఓకేనా. క్యాపిటల్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ మనీ విచ్ ఇస్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎ బిజినెస్. ఓకేనా, అలా అంత బాగుంటుందా? లేదు. సింపుల్గానే చెప్దాం. సో జనరలీ ద క్యాపిటల్ ఇస్ అన్ అమౌంట్ విత్ విచ్ ద బిజినెస్ గెట్ స్టార్టెడ్, రైట్? అలా అడిగి నెక్స్ట్ అంటే క్యాపిటల్ అనేది ఒక అమౌంట్ దేంతో అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా. నెక్స్ట్ ఆ క్యాపిటల్తో ఏం చేస్తాం అనేది. సో ఇన్ ద క్యాపిటల్ ఫర్ ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్, సో ద ఎక్స్పెన్సెస్ విచ్ ద బిజినెస్ వాంట్ టు మీట్ ఫర్ లాంగ్ టర్మ్ is used by the long term capital, and the short term needs is met with the short term capital. So the amount capital is divided, so the term capital is divided or bifurcated into two types: long term capital and short term capital. For example, if a business invest 1 lakh as a capital, then the company or the business bifurcates is that 1 lakh capital into two types as per its need. That is, if the business needs long term assets, so for investing in the long term assets it bifurcates such 1 lakh and it ఏమని చెప్పొచ్చు దానికి, ఇంత సోద అవసరం లేదనుకుంటా. సర్లే, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదంటే క్యాపిటల్ అంటే జనరలీ క్యాపిటల్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ మనీ విత్ విచ్ ద బిజినెస్ గెట్ స్టార్టెడ్, రైట్ అని చెప్పి. సో ద బిజినెస్ హ్యాస్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్. Short term goal is nothing but the day-to-day management of the business, and the long term goal is nothing but the long term management of business ani cheppi. The long term management in the sense to ensure the business runs for a long time, the business invests some money for long term purpose, that is for the long term assets అని చెప్పి. For that it bifurcates the capital into two types:
one is for the long term purpose, one is for the short term purpose. The long term purpose, it invests such amount in fixed assets, and for short term purpose it uses it as a liquid cash అని చెప్పొచ్చు. చెప్పిన తర్వాత, so such liquid cash are readily available into liquid instruments. The business tries to meet its expenses day to day అని చెప్పి, అంటే డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం మామూలుగా అయితే క్యాపిటల్ ఏంటంటే లాంగ్ టర్మ్ పర్పస్ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద, లాంగ్ టర్మ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ షార్ట్ టర్మ్ పర్పస్ అంటే ఏంటంటే డే టు డే బిజినెస్ దేనికైతే ఖర్చు పెట్టాలనుకుంటుందో దానికోసం పెట్టుకుంటుంది. సో హియర్ కమ్స్ ద టర్మ్ వర్కింగ్ క్యాపిటల్. ద వర్కింగ్ క్యాపిటల్ ఇస్ నథింగ్ బట్ అన్ అమౌంట్ విచ్ హ్యాస్ బిన్ కెప్ట్ అసైడ్. ఒక సైడ్ మీద పెట్టింది. అంటే ఏ అమౌంట్ అయితే షార్ట్ టర్మ్ గోల్స్ కోసం, అంటే డే టు డే బిజినెస్ ఫంక్షన్స్ కోసం కేటగరైజ్ చేసి షార్ట్ టర్మ్ ఫండ్గా, షార్ట్ టర్మ్ క్యాపిటల్గా ఎత్తిపెట్టారో దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు అని చెప్తాం. నెక్స్ట్, సో ద వర్కింగ్ క్యాపిటల్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ద బిజినెస్. అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పి వదిలేయాలి. ఈ టైప్స్ అన్నీ చెప్పడం అవసరం లేదనుకుంటున్నాను. ఈ షార్ట్ టర్మ్ ఇది ఇక్కడ రాసినవన్నీ చెప్పకుండా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ అ బిజినెస్ హ్యాస్ స్టార్టెడ్ విత్ 1 lakh as a capital and it allocated 70,000 for the long term purpose, that is it has invested in fixed assets 70,000 and 30,000 it has kept as liquid cash. ఓకే, ఇప్పుడు కేసు తీసుకురావాలి. అంటే 30,000 సరిపోయిందంటే ప్రాబ్లం ఉండదు. సరిపోకపోతే ఎలా ఉంటుంది, ఎక్కువైతే ఎలా ఉంటుందో, తక్కువైతే ఎలా ఉంటుంది. సో ద inadequacy, if the case comes, let's see if 30,000 is what happens if 30,000 of short term capital, that is working capital, is inadequate for the business. Inadequate ante seripokapothe ela. Okay na? So let's think that the short term expenses, that is day to day expenses, comes to amounting 1 lakh rupees, but it has just allocated 30,000 rupees as a short term, that is working capital. It has started the business and it has paid some expenses. పే చేసింది, తర్వాత డబ్బులు అయిపోయాయి. ద అమౌంట్ హ్యాస్ గాన్ రన్ అవుట్. ఇప్పుడు దాని దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలి? బిజినెస్ ఆగిపోతుంది, రైట్? చాలామంది డౌట్ చెప్తారనమాట, ఏమని, సడన్గా అప్పు తీసుకోవచ్చు కదా అని. సో డెట్ రైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒక లోన్ కోసం వెళ్ళినా సరే ఒక రోజులో ఇచ్చేడు వాడు, ఖచ్చితంగా ఒక వారం పడుతుంది. ఆ వారంలోపు చాలా వరకు ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి, ఫిక్స్డ్ ఛార్జెస్ పెరిగిపోతాయి కదా. ఆ షాప్ రెంట్ పెరుగుతూ ఉంటుంది, దాదాపు కూడా ప్రాఫిట్ పడిపోతుంది. చిన్న చిన్న బిజినెసెస్ అయితే ప్రాబ్లం లేదు, కానీ పెద్ద పెద్ద బిజినెసెస్ అయితే ఇంకా పడిపోతుంది అన్నమాట. సో ఇలాగ ఎగ్జాంపుల్ చెప్పాలి నువ్వు, ఓకేనా? సో here comes the importance of working capital. So many of the experts has devoted the time in working theories related to working capital అని చెప్పాలి. అంటే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ మీద థియరీస్ డెవలప్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి చాలా టైం డివోట్ చేశారు, చాలా టైంని వాళ్ళు అంకితం చేశారు దీనికి అని చెప్పాలి. నెక్స్ట్ డైరెక్ట్గా ఏంటంటే, సో లెట్స్ డైరెక్ట్గా ఈ డిటర్మినెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్కి వెళ్ళిపోవాలి. రిక్వైర్మెంట్స్ అనేది పెట్టకూడదు, డిటర్మినెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ చాలు. రిక్వైర్మెంట్ అనేది వేరే మీనింగ్ వస్తుంది. డిటర్మినెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. సో లెట్స్ know what are the factors that determine how much working capital we need, that is the business needs. అంటే ఆ బిజినెస్కి ఎంత వర్కింగ్ క్యాపిటల్ అవసరం అనేది ఏ ఫ్యాక్టర్ డిటర్మైన్ చేస్తుందో చూద్దాం, ఓకేనా?
దేనివల్ల దీనికి తక్కువ అవసరం, దేనివల్ల దీనికి ఎక్కువ అవసరం అనేది ఏ ఫ్యాక్టర్ చెప్తుంది అనేది చూద్దాం. సో ద ఫ్యాక్టర్ దట్ డిటర్మైన్స్ how much working capital is needed to a business. Okay, let's discuss those factors. First factor is the nature of business. Which nature of the business related to? Is that manufacturing business or is that a service business? నేచర్ అనేది ఉంటుంది. లేదంటే ఇఫ్ దట్ ఈస్ అన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, ఈజ్ దట్ అ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఆర్ లేబర్ ఇంటెన్సివ్ బిజినెస్? అది క్యాపిటల్ ఇంటెన్సివా? క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఎక్కువ డబ్బులు ముందుగా ఖర్చు పెట్టి మిషన్స్, పెద్ద పెద్ద మిషన్స్ కొనుక్కొని చేసేది. సో దానికి లేబర్ అవసరం లేదు. లేబర్ ఇంటెన్సివ్ అంటే మిషన్స్ తక్కువ పెట్టుకొని లేబర్ని ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనా? సో హియర్ if that is a manufacturing concern, the long term capital will be more than the working capital because they use more machines, right? So than the labor. When compared to service sector, they don't use machines more, they use the labor more, the persons more. So payment to persons is more, right? So the short term needs will be more, daily wages to be paid, right? Or monthly salaries to be paid. So every month they need cash to pay such salaries and canteen fees, tea fees, snacks fees, right? అని చెప్పాలన్నమాట, పే చేయాలి కాబట్టి. నెక్స్ట్ if that is a manufacturing concern, then let's discuss the two types. Labor intensive, next capital intensive. Capital intensive means there will be a more outlay on machines, there will be less labor required, so the wages to be paid to the labor will be very less compared to other concerns అని చెప్పి దాని తర్వాత దీనికి వర్కింగ్ క్యాపిటల్ తక్కువ అవసరం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసేస్తారు ముందుగా. సో దీనికి వర్కింగ్ క్యాపిటల్ తక్కువ, 10 మందే ఉంటారు. సో 10 మందికి 200 రూపాయలు అంటే 2000 రూపాయలు అంతే. అదే లేబర్ ఇంటెన్సివ్ తీసుకుంటే శ్రీ సిటీ లాంటిది, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే యాక్చువల్గా వాళ్ళు క్యాపిటల్ ఇంటెన్సివ్గా ఉండాలనుకుంటారు, అంటే మిషన్స్ పెట్టుకొని వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకోవాలనుకుంటారు. కానీ మన గవర్నమెంట్ ఏంటంటే తక్కువ జీతానికే వాళ్ళు వస్తారు, 10,000కే వాళ్ళు వస్తారు, 12 hours వర్క్ చేస్తారు, మీకు బెనిఫిటే కదా, మేము కూడా మీకు సబ్సిడీస్ ఇస్తాము, తక్కువ రేటుకి అన్నీ చేస్తాము, ట్యాక్స్ తగ్గిస్తాము అని చెప్పి, ఎందుకని నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాలి అంటే పూర్తిగా కాదు, తక్కువ జీతానికైనా మేము చెప్పింది నిలబెట్టుకున్నాం అని చెప్పుకోవడానికి, అది అంతే. సో లేబర్ ఇంటెన్సివ్గా ఉంటే డైలీ వాళ్ళకి వేజెస్ పే చేయాలి, కూలీ పే చేయాలి, లేదంటే వారానికి ఒకసారి కూలీ, లేదంటే నెలకు ఒకసారి శాలరీస్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంటుంది. సో దానికి వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ అవసరం. అదే క్యాపిటల్ ఇంటెన్సివ్లో అయితే ఒకేసారి ఒక 100 కోట్లు పెట్టి మిషనరీ కొనేస్తాడు, అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి, దానికి ఎక్కువ అమౌంట్ అవసరం లేదు. అంటే డైలీ వర్క్ చేసే లేబర్స్ ఉండరు కదా, తక్కువ మంది ఉంటారు. సో తక్కువ ఉంటే చాలు వాళ్ళ దగ్గర క్యాష్ లిక్విడ్గా. సో వర్కింగ్ క్యాపిటల్ తక్కువ ఉంటే చాలు, దీనికి ఎక్కువ అవుతుంది. సో the nature of the business plays a role. It determines how much the working capital need to be for a business అని చెప్పి. నెక్స్ట్ వన్, size of the business or scale of the business. If the business is of a large scale, they need more working capital. తక్కువ స్కేల్లో చాలా చిన్న బిజినెస్ అయితే తక్కువ వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది, అంతే కదా. చిన్న బిజినెస్కి కొన్ని చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, పెద్ద బిజినెస్కి పెద్ద ఖర్చులు ఉంటాయి, అలాగా. నెక్స్ట్ వన్, ప్రొడక్షన్ పాలసీ. సో ప్రొడక్షన్ పాలసీకి వచ్చేటప్పటికి ఇందాక చెప్పాను కదా, లేబర్ ఇంటెన్సివ్, క్యాపిటల్ ఇంటెన్సివ్, అది ఇక్కడ యూజ్ చేసుకో. ప్రొడక్షన్ ఎలా చేయాలి పాలసీ అది అక్కడే యూజ్ చేయి. ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ పాలసీలో కొన్ని కంపెనీస్, కొన్ని బిజినెసెస్ ఏంటంటే షిఫ్ట్ల మీద షిఫ్ట్లు చేస్తూ ఉంటుంది అనమాట, కొంచెం సేపు కూడా ఆగకుండా 24 hours ప్రొడక్షన్ చేస్తూనే ఉంటుంది.
అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే ఎక్కువ లేబర్ ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటారు. సో వాటికి ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ అవసరం. కొన్ని దగ్గర ఏంటంటే జస్ట్ సింగిల్ షిఫ్ట్ వర్క్ చేస్తూ ఉంటారు ప్రొడక్షన్లో, ఓకేనా. సో దానికి తక్కువ అవసరం అవుతుంది. నెక్స్ట్ సీజనల్ వేరియేషన్ ఏంటంటే అంబ్రెల్లాస్ తయారు చేసే కంపెనీస్ ఎప్పుడు బాగా డిమాండ్ ఉంటుంది దానికి. ప్రొడక్షన్ ఎప్పుడు ఎక్కువ చేస్తారంటే వర్షాకాలం టైంలో. గొడుగులు తయారు చేసే వాళ్ళు వర్షాకాలం మంచి ఊపు ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎండాకాలంలో గొడుగులు ఎవరు కొంటరు, అంటే కొంతమంది కొంటారు, అంటే ఎండ నుంచి తప్పించుకోవడానికి కొంటారు, అది వేరే విషయం. చలికాలం కానీ అప్పుడు కొంటరు. ఎండాకాలంలో ఏసీలు బాగా పోతాయి, ఫ్రిడ్జ్లు ఏసీలు. సో ఆ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతాయి అవి. రేటు కూడా ఎక్కువ ఉంటుంది. రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఆ టైంలో ఒకటి ఏంటంటే డిమాండ్, ఏసీకి ఫ్రిడ్జ్కి అప్పుడు డిమాండ్ ఉంటుంది. సో అందరు కోరుకుంటారు కాబట్టి కొంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా నీకు ముందుగా ఎప్పుడో తయారు చేసి పెట్టేసి వాడకుండా ఉంటే పోతాయి. సో ముందుగా ఎక్కువ తయారు చేసి పెట్టరు, ఎందుకంటే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కొక్కటి 20,000 30,000 పెట్టి చేయాలి అంటే దాన్ని అమ్మకుండా వదిలిపెట్టేయడం కుదరదు అన్నమాట. సో ఫ్రెష్గా తయారు చేస్తారు. సో ఆ డిమాండ్ని మీట్ అవ్వడానికి ఓవర్ టైం చేసి మరి తయారు చేస్తారు. నువ్వు బాగా చూసావంటే ఎండాకాలం టైం ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి డిక్సన్ కంపెనీ కానీ వేరే కంపెనీస్ ఉంటాయి. అవేంటంటే సంవత్సరం మొత్తం 8 hours డ్యూటీ ఉంటుంది, 8 hours షిఫ్టే ఉంటుంది. కానీ కరెక్ట్గా ఈ సీజన్ టైం వచ్చేటప్పటికి 12 hours షిఫ్ట్ పెడతారు. అప్పటి వరకు నెలకి 9,000 10,000 సంపాదించే వాళ్ళు 22,000 సంపాదిస్తారు నెలకి. ఓవర్ టైం పే చేసి మరి నీకు అవి ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి దానికి ప్రైస్ ఎక్కువ పెడతారనమాట. అది మన నీడ్ కాబట్టి. సో అది సీజనల్ వేరియేషన్. సో సీజనల్ వేరియేషన్ తగ్గట్టుగా గొడుగులు అమ్మేవాడికి సీజన్ తగ్గట్టుగా వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుందో అప్పుడు ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది. అప్పుడే డైలీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిగతా టైంలో ఈగలు తొలుకుంటూ ఉండే టైంలో ఏం ఎక్స్పెన్సెస్ ఉండవు. అది. నెక్స్ట్ క్రెడిట్ పాలసీ కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. వర్కింగ్ క్యాపిటల్ అంటే నీకు డైలీ బిజినెస్లో జరిగే ఖర్చుల్ని మీట్ చేయడం కోసం ఉండే డబ్బు కదా. సో నువ్వు ఒకడికి వస్తువు అమ్ముతావు, అమ్మిన తర్వాత వాడి దగ్గర డైరెక్ట్గా క్యాష్ తీసుకునేస్తే పర్లేదు, నీ దగ్గర క్యాష్ ఉంటుంది, నువ్వు యూజ్ చేసుకోవచ్చు. కానీ నువ్వు అప్పుడప్పుడు అప్పుకి ఇస్తావు, ఒకసారి నెల 2 నెలలు అలాగా. సో ఈ నెల 2 నెలలు ఆగిపోతాయి ఆ డబ్బులు. సో ఆగిపోవడం వల్ల ఆ నెల 2 నెలలు నువ్వు ఎంత అమౌంట్ అయితే ఆపుకుంటావో అంత అమౌంట్ నీకు రాదు. ఒకవేళ నువ్వు అప్పుకి ఇవ్వకపోతే ఆ డబ్బులు నీ చేతిలో ఉంటాయి, దాన్ని నువ్వు యూజ్ చేసుకోవచ్చు డైలీ వర్కింగ్కి. కానీ నువ్వు 2 months ఆ బిజినెస్ పెరగాలని చెప్పి అప్పుకి ఇస్తావు. సో నీ దగ్గర డబ్బులు ఉండవు. నువ్వు ఎంత అప్పుకి ఇస్తావో నీకు అంత అమౌంట్ అవసరం అవుతుంది, ఎందుకంటే అంత అమౌంట్ ఇరుక్కుపోతుంది. ఒకవేళ అప్పుకి లేదనుకో, ఏ రోజు ఆ రోజు డబ్బులు వచ్చేస్తాయి, నీకు సపరేట్గా వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నువ్వు నీ క్రెడిట్ పాలసీ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అదేవిధంగా నువ్వు అప్పుకి తీసుకుంటావు అంటే రా మెటీరియల్స్ కొంటావు అప్పుకి, వేరే వాడి దగ్గర అప్పు పెట్టి నువ్వు తీసుకుంటావు, ఓకేనా. తీసుకోవడం వల్ల వాడికి 2 నెలల తర్వాత ఇస్తానంటావు. సో ఆ 2 నెలల దాకా నువ్వు వాడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అంటే నీ నుంచి పేమెంట్ వాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో ఆ 2 నెలలకి వాడికి ఎంతైతే పే చేయాలో అంత వర్కింగ్ క్యాపిటల్ నువ్వు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొకటి 2 నెలలకి నువ్వు అప్పిచ్చావు అనుకో, ఆ 2 నెలల దాకా ఆ వర్కింగ్ క్యాపిటల్ నువ్వు మెయింటైన్ చేయాలి. ఏదైనా పేమెంట్ చేయాలంటే డబ్బులు కావాలి కాబట్టి. సో ఈ క్రెడిట్ పాలసీని బట్టి నీ క్రెడిట్ పాలసీ ఎంత ఇదిగా ఉంటే అంత వర్కింగ్ క్యాపిటల్ నీకు అవసరం. బజాజ్ ఫైనాన్స్ వాడు చూసుకుంటే డబ్బులు ముందుగా ఇచ్చేస్తాడు కదా. సో అప్పుకి మనం కొనుక్కుంటాం అన్ని వస్తువులు. వాడి దగ్గర ఎంత డబ్బులు ఉండాలి, వాడి మెయిన్ బిజినెస్ ఏంటి, అప్పులు ఇవ్వడమే కదా. వాడి దగ్గర 100 కోట్లు ఉంటే 100 కోట్లు వాడు అప్పుకి ఇచ్చేసాడు అనుకో, 100 కోట్లు ఇరుక్కుపోతాయి. సో వాడు ఏం చేస్తాడు, ఇంకొక 100 కోట్లు
క్యాపిటల్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రతి నెల ఈఎంఐస్ కట్టేస్తారు వాడికి. మహా అయితే ఒక 5 crores వస్తాయి అనుకో ప్రతి నెల ఈఎంఐ. ఆ 5 కోట్లు మాత్రం ఉంటుంది. సో అది సంవత్సరానికి 100 crores వాడికి అవసరం డబ్బులు. ప్రతి నెల వాడికి 5 crores వస్తున్నాయి. ఓకేనా? నెల 5 crores వస్తున్నాయి. అండ్ సంవత్సరానికి కాదులే, నెలకి 100 కోట్లు అవసరం అనుకుందాం. సో 5 crores నెలకి డబ్బులు వస్తున్నాయి వాడి చేతికి. అంటే వాడు ఇంకెంత మెయింటైన్ చేయాలి? ఇంకో 95 lakhs తెస్తే చాలు. 1 crore అదే 100 crores సరిపోద్ది. ఇంకొక 95 crores తెస్తే. అలాగా చూసుకోవాలన్నమాట. నీకు ఒక నెలకి ఎంత అవసరం అవుతుంది వర్కింగ్ క్యాపిటల్, దాంట్లో నీ క్రెడిట్ పాలసీ ఎలా ఉంది, సో దానివల్ల ఎంత అమౌంట్ రికవర్ అవుతుంది, ఎంత అవ్వదు, నువ్వు మిగతా ఎంత తీసుకురావాలి. సో ఇది డిటర్మినెంట్ అనమాట. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇరుక్కోకుండా ఉంటాం అంతే. సాల్వెన్సీ ఆఫ్ బిజినెస్. నువ్వు అమౌంట్ అనేది మొత్తం ఇన్వెస్ట్ చేసేస్తావు. డే టు డే బిజినెస్ రన్ చేసుకోవడం కోసం నీకు డబ్బులు కావాలి. ఓకేనా? దాని మీనింగ్ ఏంటంటే డైలీ ఎక్స్పెన్సెస్ నువ్వు పే చేయగలగాలి. షార్ట్ టర్మ్గా నువ్వు ఎక్కడైనా అప్పు చేసి ఉంటావు బిజినెస్గా. ఇప్పుడు ఎవరిదో రా మెటీరియల్ తెచ్చావు, 2 months తర్వాత ఇస్తానంటావు. ఓకేనా? ఆ 2 months తర్వాత ఇవ్వాలి కదా, షార్ట్ టర్మ్ పే చేయాలి కదా. సో వాడు పే చేయలేకపోతే దివాలా తీసేసేయాలి, అంతే కదా. సో వాడు పే చేయగలగాలి కాబట్టి పే చేయగలగడం కోసం డబ్బులు తెచ్చుకుంటాడు వర్కింగ్ క్యాపిటల్. సాల్వెన్సీ ఆఫ్ బిజినెస్, అప్పులు పాలైపోకుండా. నెక్స్ట్, గుడ్ విల్. సో దీనివల్ల గుడ్ విల్ ఉంటుంది కంపెనీకి, ఎప్పటికప్పుడు పే చేస్తాడు. అండ్ గుడ్ విల్ ఎలా ఉంటుంది? ఎక్కువ సేల్స్ చేస్తూ కొంటూ ఉన్నప్పుడు, అమ్మినప్పుడు ఒకడికి నువ్వు అప్పివ్వాలి. అప్పిస్తేనే వాడు నమ్మకంగా ఉంటాడు అనమాట. నీకు గుడ్ విల్ పెరుగుతుంది. సో అప్పిచ్చిన దానికి డబ్బులు ఇరుక్కుంటాయి. సో అమౌంట్ నువ్వు వర్కింగ్ క్యాపిటల్ తెచ్చుకుంటావు. సో నువ్వు వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయగలుగుతున్నావు అంటే నువ్వు చాలామందికి అప్పులు ఇవ్వగలవని అర్థం. ఇంకోటి, నువ్వు అమౌంట్ వర్కింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయగలుగుతున్నావు అంటే మీనింగ్, ఒకవేళ నువ్వు ఎక్కడైనా డబ్బులు పెట్టి ఇరుక్కొని ఆ డబ్బులు పోయినా నువ్వు షాప్ మూసేయవు, స్టెబిలిటీగా ఉంటావు కదా.